గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్తుతిం ధ్యానమచ్చాం యదావద్విదాతుం భజన్యస్య జానన్ మహేశావలంబే. త్రసం తం శ్రుతం త్రాతుమగ్రే మృకండో రిమప్రాణనిర్వాపణం త్వత్పదాబ్జం. దివ్యధూనిమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే శ్రీపతిపదారవిందే భవభయకేదచ్చిదే వందే. చిదంసం విభుం నిర్మలం నిర్వికల్పం నిరీహం నిరాకారం ఓంకారం వాచ్యం గుణాతీతం అవ్యక్తిమేకం తురీయం పరం బ్రహ్మ యం వేద తస్మై నమస్తే. యం వేద తస్మై నమస్తే. యం వేద తస్మై నమస్తే. సాయి కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గోపీవల్లభాయ గోకులబాలాయ గోపరిపాలాయ గోసంరక్షణాయ దివ్యలీలాధరాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ శ్రీ సాయి కృష్ణాయ నమామి. మనసా భజామి. చరణము కమలము అద్వితీయము భువనాధారము శ్రీకరము సుందరము సుగుణమందిరము భక్త ప్రాణ సమానము. నాదము బ్రహ్మము నాద బ్రహ్మమయము సాయీశ్వరం సాయి కృష్ణం వందే జగద్గురుం. సాయి స్వరూపులు ఎల్లరికూ హృదయపూర్వక సాయిరాం. స్వామి యొక్క దివ్యమైన కృపతో వారు స్వయముగా రచించినటువంటి యొక్క భాగవత వాహినిలోని అనేకమైనటువంటి అద్భుతమైన నిగూఢమైన ప్రభావవంతమైన విశిష్టతతో కూడినటువంటి యొక్క లీలా వైభవాలను భక్తి మార్గంలో భాగవతం అనేటువంటి దానికి అర్థం భగవత్ సంబంధితం అని మాత్రమే డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. కనుక మనందరం ఈ చల్లని వాతావరణ పరిస్థితుల్లో నిద్రాణ స్థితిలో లేము. నిద్రాణ స్థితిలో మనం లేను అనే అంశాన్ని మొట్టమొదటిగా మనకు తెలియాలి. మనం నిద్రాణ స్థితిలో లేము అనేటువంటి ఒక అంశాన్ని ఒక్కమారు మనం అందరం కూడా గట్టిగా హర్షోద్ధానములతో స్వామి దగ్గర తెలియజేసుకుందాం. గుడ్. కొంతమంది ఇంకా చప్పట్లు కొట్టలే పురుషుల్లో. సంతోషం. గుడ్. థ్యాంక్ యూ. సాయిరామ్. ఎక్కడున్నామండి మనం? ఇక్కడే ఉన్నామా? చాలా బాగుంది. ఇక్కడే ఉన్నాం. అది కరెక్ట్ ఆన్సర్. ఇవాళే నేను హోమం దగ్గర చెప్పాను, ఇది దివ్యత అన్నాను చివరిలో, ఇక్కడ నువ్వు లేవు అన్నాను. అది కరెక్ట్. అది కొన్నిసార్లు మనం అక్కడ శరీరంతో ఉంటాం కానీ అక్కడ ఉండం. అంటే అక్కడ ఉండమంటే శరీరం బాడీ ప్రజెంట్,
మైండ్ ఆబ్సెంట్ ఉంటుందండి. మైండ్ ఆబ్సెంట్ ఎప్పుడు చచ్చిపోతే అవుతుందండి. అది వాడకండి సమయం ఎప్పుడు. మైండ్ యాబ్సెన్స్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుందంటే కేవలంగా వెన్ వి కిక్ ద బకెట్. మైండ్ సమ్వేర్, బాడీ హియర్, మైండ్ సమ్వేర్. ఆ మాదిరిగా కాదు. కథాంశంలో, ఈ సుధామయ అంశంలో ఎక్కడ మనం ఉన్నామో అనేటువంటిది ప్రాతిపదిక. ఎక్కడున్నామంటే ఇక్కడెక్కడ లేవండి. అక్కడ వ్యాస మహర్షుల వారు పరీక్షిత్ మహారాజుకి ఆ రాత్రంతా కృష్ణలీలలు, కృష్ణ చరితామృతాన్ని చెప్తూనే ఉన్నారు. అక్కడున్నాం. అంటే పరీక్షిత్ మహారాజు యొక్క అంతఃపురంలో వేదవ్యాసుల యొక్క చరణాల చెంత పరీక్షిత్ మహాచక్రవర్తి కూర్చొని ఉండగా వారితో పాటు వ్యాస భగవానుల నోట మనము కూడా కృష్ణలీలలు వింటూ ఉన్నాం. అక్కడున్నాం. అది మన యొక్క చిరునామా. అక్కడికి వెళ్ళాలి. స్టేటస్ కరెక్ట్. మీ భాషలు చెప్పాలి. అయితే ఇంకా తెల్లవారు కాబోతోంది, బ్రహ్మముహూర్తం అవుతోంది. చెప్తూనే ఉన్నారు వ్యాస భగవానుల వారు, చెప్తూనే ఉన్నారు మహర్షుల వారు. పరీక్షిత్ మహారాజు అంటున్నారు, స్వయంగా మా తాతగారి యొక్క విశేషాలు ఏమైనా ఒకటి చెప్పండి. అప్పుడు అంటున్నారు, నాయనా, నేను మొత్తం నా జీవిత పర్యంతం అంతా ఉండిపోయి నీకు చెప్పినా నీకు తనివి తీరినట్టుగా లేదు. కానీ నేను వెళ్ళవలసిన సమయం ఆసనమైంది. నీ కొరకు మాత్రమే నేను ఈ రాత్రంతా ఉన్నాను. ఎక్కడ నేను ఉండేదే లేదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి చిట్ట చివరిగా నీ తాతగారైనటువంటి అర్జునుని కోసం, ఆ వీర అర్జునుని కోసం ఒక్క మాట చెప్తాను. ఎట్లా పాశుపతస్త్రాన్ని తాను పొందాడు, తాను చేసినటువంటి భీకరమైనటువంటి యొక్క ఘోరమైన తపస్యేమి, ఒక మనిషి అనుకుంటే తలుచుకుంటే ఏం చెయ్యాలి, కార్యసిద్ధి కావాలంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఆ వనవాస దీక్షలో ఉండేటప్పుడు అర్జునుడు అట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఒక సంకల్పం ఇచ్చాడు, నాయనా అలా కూర్చొని సమయాన్ని వృధా చేయకపోతే నీ విలువిద్యా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి తగినటువంటి అస్త్రశస్త్రాలని కాస్త సంపార్జించుకోవయ్యా, కొంచెం పెంచుకో. ధర్మరాజు యొక్క దివ్యమైన అనుగ్రహము, ఆశీస్సులు తీసుకొని వెళ్ళాడు. చాలా అద్భుతమైన తపస్సు చేశాడు. ఎవరిని చేశాడు తెలుసండి? దేవేంద్రుడి కోసం చేశాడు. ఎవరి కోసం చేశాడండి? దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన, నీకు కావలసినటువంటి అస్త్రశస్త్రాలని ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక్క పరతత్వము పరమేశ్వరుడు. వారిని మాత్రమే తలుచుకో. చెయ్యి, ఘోరమైన తపస్సు చెయ్యి. ఘోరమైన తపస్సు అంటే ఏంటండి? ఏమీ లెక్క చేయకపోవడం. కానీ మన స్వామి గురించి కూడా మీకు తెలుసు కదా, మనం ఎంత తదేకంగా ఉంటామో అప్పుడే ఒక ఏగ వాళ్తుంది. నాకైనా ఇలాగంటా. అంటే ఏంటిది? ఇక్కడ నేను హోమం దగ్గర ఉన్నాను, ఒక ప్రవచనంలో ఉన్నాను, లేదా ఒక భజన చేస్తున్నాను, అది లేదు. అంటే భగవంతుడు ఆ పరీక్షను కల్పిస్తూ ఉంటాడు. వీడు నిల్చుంటాడా, నిల్చోడా, వీడు అవునంటాడా, కాదంటాడా, వీడు ఉంటాడా, పరిగెడతాడా. కనుక ఆ విధంగా తాను అద్భుతమైనటువంటి పరమేశ్వరం కోసం చేసేటువంటి యొక్క ఆ తపస్సులో తాను కన్నులు తెరవకుండా తదేకమైనటువంటి శివనామస్మరణలో మూలిగి ఉండగా తన వైపు ఏదో ఒక వికారమైనటువంటి యొక్క వికృతమైనటువంటి యొక్క శబ్దము చేసుకుంటూ ఒక జంతువు రావడాన్ని అతను చెవులతో వినే ఆస్కారం కలిగింది. కానీ తన కన్నులు విప్పలేదు. తాను ఆ జంతువు ఏమని చూడలేదు. తాను దాన్ని ఏ విధంగానూ కూడా పట్టించుకోలేదు. కానీ మరింత భీతాహంగా, మరింత భయంకరంగా, మరింత భయకంపితులను చేసే విధంగా మరి ఇంకా శబ్దం వస్తూ ఉంటే చూసాకల్లా ఒక వరాహము. ఏమంటది? ఒక వరాహం, ఒక పంది వస్తోంది, తన మీదకి రాబోతోంది. ఇంకా మీదకొచ్చి తాను అటాక్ చేయబోయేలాగా, ఇతని మీద ప్రమాదవంతంగా ఇతని మీద దాడి చేయబోయేలాగా వెనకనే వస్తున్నటువంటి యొక్క ఒక భార్యాభర్తలు, ఆటవిక జాతికి చెందినటువంటి వారు, అడవిలో నివసించేటువంటి వారు, వారి వెనకాతల దండుగా వచ్చేటువంటి యొక్క జనం, ఆటవిక జనం. ఆ వచ్చినటువంటి వాడి యొక్క పేరు బిల్లుడు. ఈలోపు ఏం చేశాడు? మీదకి వస్తోంది. ఈలోపు తన యొక్క బాణం తీశాడు. ఆ విల్లు తీసి
మీదకు వస్తున్నటువంటి ఆ వికృతమైనటువంటి యొక్క ఆ శబ్దం చేసేటువంటి వరాహానికి ఒక్క బాణం వేస్తాడు. ఇతను బాణం వేస్తాడు, అటువైపు నుంచి బిల్లుడు కూడా బాణం వేస్తాడు. రెండు ఒకేసారి తగులుతాయి. ఆ వరాహం మరణిస్తుంది. ఇప్పుడు అసలైనటువంటి యొక్క వార్ మొదలైంది. దేవుడికి భక్తుడిని ఎంత పరీక్షిస్తే అంత సరదా. మనకు అనేకమైన పరీక్షలు ఎదురవుతున్నాయంటే స్వామి మనని అనేకంగా పరీక్షిస్తున్నారు. అనేకమైన సమస్యలు మనకు చుట్టుముట్టుతున్నాయంటే మన స్వామి అంత తదేకంగా మనల్ని పరీక్షిస్తున్నారని గమనించండి. కనుక ఆ రకంగా పరీక్ష మొదలైంది. ఎవరికి? అర్జునుడికి. అప్పుడు బిల్లుడు అంటున్నాడు, ఎవడరా నువ్వు? నేను తరుముకొచ్చినటువంటి వరాహానికి, నేను వేయబోయినటువంటి విల్లుకి తత్సమానంగా నువ్వు కూడా ఆ బాణాన్ని వేసి దాన్ని చంపివేశావు. నీకెవడి హక్కు ఇచ్చాడు? ఈ అడవి నాది, ఈ వరాహం నాది అని మరి నానా విధాలైనటువంటి దూషణలతో మనసుని కకావికలం చేశాడు. అప్పటికీ అర్జునుడికి ఇంకా లైట్ వెలగలే. ఎవడైనా వేటకొస్తే ఎలా వస్తారండి? ఒక్కళ్ళు వస్తారు, భార్యా సమేతుడే రాడు కదా. కానీ భార్యా సమేతుడు వచ్చాయి, అక్కడ స్త్రీ జనం కూడా ఉన్నారు. ఇలాగ వాళ్ళిద్దరికి వాక్యుద్ధం జరిగింది. ఇలా వారిద్దరికి మరి ముదిరి ఏం చేశాడు? వెంటనే బాణాలతో ఒకరినొకరు యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎన్ని రకాలైనటువంటి యొక్క బాణాలు వేసినా, నిన్నే చెప్పుకున్నాను కదా, అక్షయ తుణీరం, ఆ అక్షర తుణీరంలోని బాణాలు ఎన్ని వేస్తున్నా సరే ఆ బిల్లుడికి తగులుతున్నాయి, వంగిపోతున్నాయి, తగులుతున్నాయి, వంగిపోతున్నాయి, తగులుతున్నాయి, వంగిపోతున్నాయి. ఇట్లాంటి క్రమంలో మరింకా లాభము లేక ఆ బాణాలు పక్కన పడేసి ఇద్దరు యుద్ధం అంటే ఏంటి, మల్ల యుద్ధం చేశారు, చేతులతో చేశారు. ఎంత గట్టిగా బిల్లుడు బిగించాడంటే అర్జునుడిని గట్టిగా భుజాలతో బిగిస్తే గొంతు వెంబడి నోటి వెంబడి రక్తాన్ని కక్కున్నాడు అర్జునుడు. రక్తాన్ని. ఎంతటి ఘోరమైన అంటే ఏది సులభముగా లభించదు అనే అంశాన్ని మనం ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాలి. ఏది కూడా అందులో భగవంతుని దగ్గర నుంచి ఒకటి పొందాలి అంటే అది సర్వసాధారణమైన అంశం అనుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ స్థాయిని కానీ స్థానాన్ని కానీ చేరుకోలేరు. దానికి ఎంతో త్యాగము, ఓపిక, ఓర్మితో కూడినటువంటి సంకల్ప బలం మనకు సిద్ధిస్తే మాత్రమే, పరమాత్ముని యొక్క కృప కూడా జోడింపబడి ఉంటే మాత్రమే రక్తానికి యొక్క అర్జునుడికి మరి అంత సంకల్ప బలం ఉన్నది. ఎంత కింద పడిపోయినా అప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. నేను ఎవరి కోసం తపస్సు చేస్తూ ఉన్నాను? పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తూ ఉన్నాను కదరా. పరమేశ్వరుడే సమేతంగా, గౌరీ సమేతంగా, మాతా సమేతంగా వచ్చాడేమో కదా. అప్పుడు ఆ పాదాల మీద పడి, నాయన వజ్రమైన దేహము, చాలా జాగ్రత్త వినాలి, వజ్రమైన దేహము ఒక్క బాణము కూడా మిమ్మల్ని తాకి మీకు ఆ గాయాన్ని చేయలేదంటే మీరు సాక్షాత్ శివస్వరూపమే అని పాదాల మీద పడి వేడుకుంటే అప్పుడు అద్భుతమైనటువంటి శివశక్తి సాక్షాత్కారాన్ని అందించాడు అర్జునుడికి. కాబట్టి మనందరం కూడా ధన్యతతో ఒక్కసారి పాశుపతాస్త్రాన్ని అందివ్వడం జరిగింది. పాశుపతాస్త్రం. ఈ పాశుపతాస్త్రం వలనే కురుక్షేత్ర రణరంగంలో ఎంతో అద్భుతంగా ఆ అర్జునుడు తన యొక్క విలువిద్యా నైపుణ్యంతో ఎంతో ఆనందంగా, అద్భుతంగా యుద్ధం చేయడం జరిగింది. డియర్ డివోటీస్, ఇక్కడితో సూర్యోదయం అవడం మొదలుపెట్టింది. ఎక్కడ? పరీక్షిత్ చక్రవర్తి యొక్క అంతఃపురం వెలుపల. వ్యాస భగవానుల వారు చక్కగా సెలవు తీసుకొని, ఓ చక్రవర్తి, నువ్వు చక్కగా వర్ధిల్లుగాక, కృష్ణ పరమాత్మని యొక్క దివ్యమైన కృపా అనుగ్రహ ఆశీస్సులు నువ్వు పొందుగాక, ఆ కృష్ణుని యొక్క దివ్యమైన తత్వాన్ని నువ్వు గుర్తెరిగి పరిపాలన చేయుగాక అని హాయిగా దీవించి అక్కడి నుంచి వెడలిపోయాడు. రాత్రంతా కృష్ణ పరమాత్ముని యొక్క దివ్యమైన లీలామృతాన్ని విని ఎక్కడో వేరే సుదూరమైనటువంటి యొక్క ఆనంద తీరాలలో, ఆనంద లోకాలలో విహరిస్తున్నటువంటి యొక్క ఆ పరీక్షిత్ మహారాజు కాస్త బయటపడటానికి, ఆ ట్రాన్స్లోంచి, ఆ ఆలోచనలోంచి జనరంజకమైన పరిపాలనలోకి రావాలంటే కొంచెం మనస్సుకు మరింత ఆహ్లాదంగా ఉండేది, మరింత అద్భుతంగా ఉండేది, కొంచెం ఏదైనా మార్పుగా ఉండేదని చేద్దామని బయలుదేరి
అసలు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళినా అడవికి వెళ్ళినా కొన్ని వేలాది మంది సైన్యంతో వెళ్తాడు. అటువంటిది కేవలం 4గురితోనో 5గురితోనో వెళ్ళడం జరుగుతుంది అడవికి. అక్కడ జింకలు గుంపులుగా ఉంటాయి. వెళ్ళిన 4-5 సైనికులు కూడా ఆ గుంపుల జింకలని వేటాడడంలో నిమగ్నమైపోతారు. చాలా జాగ్రత్త వినాలి. ఇతను అలా వేటాడుకుంటూ ఎక్కడికో త్రోవ తప్పి అడవులు వెళ్ళిపోతాడు. ఒక్కడు వెళ్ళిపోతాడు. విపరీతమైన దాహం వేస్తుంది. తృష్ణ దాహం, ఆకలితో కూడినటువంటి దప్పిక. ఏముంది ఇక్కడ, ఎవరున్నారు ఇక్కడ అని చూస్తే ఎక్కడ చుక్క నీళ్ళు దొరకవు. కనుచూపు మేరలో ఒక పర్ణశాల. ఆ కనుచూపు మేరలో ఉండేటువంటి యొక్క పర్ణశాల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరైనా ఉన్నారా అనంటే అక్కడ లోపల ఒక మునీశ్వరుడు అద్భుతముగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇతను, అయ్యా దప్పికగా ఉన్నది, అయ్యా ఆకలి వేస్తూ ఉంది, అయ్యా కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి ఇతను అర్థిస్తున్నాడు పాపం. కానీ ఆ మునీశ్వరుడు తీవ్రమైన తపస్సులో నిమగ్నమైపోయాడు. అయిపోయింది కదా. అక్కడ ఆనవాళ్లే లేవు, ఎక్కడ నీళ్ళు దొరికేటువంటి ఆస్కారమే లేదు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో చిరాకు పడి క్రోధం చూసారా, అటువంటి వ్యక్తికి కూడా, అంత జ్ఞానవంతుడు, అంతటి భక్తుడు, అంతటి సాధకుడికి కూడా చిరాకు కోపము తప్పలే. అయితే వెళ్ళిపోతూ ఎంత నిర్వేదనతోనో ఎంత ఆవేదనతోనో దప్పికను తట్టుకోలేక, ఆకలిని తట్టుకోలేక, కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక మృత సర్పం అంటే ఒక చనిపోయిన పాము అక్కడ ఉంటే తీసి చిరాగ్గా పట్టుకొని వెనక్కి విసిరిసి వెళ్ళిపోతాడు. ఏం లేదు, చిరాగ్గా తీసి వెనక్కి విసిరిసి వెళ్ళిపోతాడు. అది కరెక్ట్గా వెళ్ళి శమిక మహాముని మెడలో పడింది. అంతే. ఆ మహాతపస్వి పాప అతనేమి కళ్ళు తెరవలేదు, కళ్ళు తెరి చూడలేదు, అతనేమి ఏమనలేదు. ఇతను వెళ్ళిపోయాడు అంతే. ఈలోపు కొంతసేపట్లో మునికుమారులు చూసుకుంటూ వచ్చారు. అర్రే, మన గురువు గారి యొక్క, మన మునీశ్వరుల యొక్క మెడలో ఆ మృత సర్పం ఒక రాజు వేసి వెళ్ళిపోయాడు అని దూరం నుంచి గమనించారు. వెంటనే ఈ వార్తను వెళ్ళి ఆ మునీశ్వరుని యొక్క కొడుకైనటువంటి శృంగికి చెప్పారు. ఒరే నాయనా, నువ్వు ఇక్కడ ఆడుకుంటున్నావురా, నీకు బొర్రలేదురా, నీకు సిగ్గులేదురా అంటే మనుష్యులకి తగిలించినటువంటి చాడీ తగిలించిన వాళ్ళే ఎక్కువ. ఆ శృంగి ముని కుమారుడు వచ్చాడు. వాడొచ్చి ఏం చేశాడు, చూడగానే పోని తండ్రికి మెడలోంచి ఆ మృత సర్పాన్ని తీసి పక్కన పెట్టచ్చు కదా. లేదు, అరే మా తండ్రి వారి యొక్క మెడలో చనిపోయినటువంటి ఒక పాముని వేసి ఒక రాజు వెళ్ళిపోతాడా అన్నాడు. తండ్రి పక్కన ఉన్నటువంటి కమండలం ఉంటుంది కదా, ఆ కమండలం నీళ్ళు ఈ పిల్లవాడు తీసుకొని ఏం చేశారు, బయటకు వచ్చాక కనుచూపు మేరలో పరీక్షిత్ మహారాజు లేడు, అక్కడ లేడు. కానీ మంత్రించి ఏమి లేదు, ఒక సంకల్పమే. ఎవరైతే నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేశారో వారు 7 దినములలో 7 సూర్యోదయములు చూడగానే సర్పం యొక్క కాటుతో మరణించుగాక అని శపించాడు. అయిపోయింది. ఎంతలో కళ్ళు తెరిచారు ఎవరు, శమిక మహాముని. అర్రెర్రే, ఏమిరా ఇదంతా ఏం చేస్తూ తన మెడలో చూసుకొని తాను చక్కని తీసి పక్కన పడేశాడు. నువ్వు చేసిన పని ఏంటి, అసలు జరిగిన విషయం ఏంటి, ఇదంతా ఏమిటి? అయ్యా చూసారా, ఎవరో ఒక రాజు ఇక్కడికి వచ్చి మృత సర్పాన్ని మీ మెడలో వేసి వెళ్ళిపోయారు. అందుకనే నేను వారిని 7 రోజులలో పాము కాటుతో సర్ప యొక్క ఆ ఘాతంతో వారు చనిపోయేలాగా నేను శపించాను పితృవర్యులా. అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎప్పటిదాకా మాట్లాడుతుండే శమిక మహాముని ఒక్క మారు పక్కకు తోసేశాడు. అరే, నీకు అంత ఓపిక ఓర్మి లేకపోతే ఎట్లా? ఒక రాజుని నువ్వు శపించేటువంటి అధికారం నీకు ఎక్కడున్నది? ఒక రాజుని నువ్వు ఎట్లా శపించగలవు? ఒక రాజు తాను పరిపాలించేటువంటి దక్షత మీద కోటాను కోట్ల యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు బతుకులు ఆధారపడి ఉంటాయి. నువ్వు ఎంత విలువ తక్కువైనటువంటి అనైతికమైనటువంటి యొక్క అర్ధరహితమైనటువంటి పని చేస్తావు నీకు తెలుసా బిడ్డ అని అతనైతే ఒక మూలకు విసిరేస్తాడు కొడుకుని. శమిక మహాముని ఎంత బాధపడ్డాడో తెలుసుకున్నాడు. ఎవరది? ఓహో, పరీక్షిత్ మహారాజా, ఎంతటి గొప్ప చక్రవర్తి, ఎంత భువనైక చక్రవర్తి,
ఎటువంటి ధర్మాత్మ వంశంలో పుట్టినటువంటి చక్రవర్తి, అటువంటి చక్రవర్తిగా మా కుటుంబం నుంచి, మా వంశం నుంచి ఒక శాపము అని ఎంత రోధించాడు కాదా? నిజంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఋషులు కూడా తపించేంత అద్భుతమైన వ్యక్తిత్వం గల రాజులు ఆ రోజుల్లో పాలకులుగా ఉండేవారు. అంటే వారి యొక్క పాలన అంత అద్భుతంగా ఉండేది, అంత ఆనందంగా ఉండేది, అంత ప్రజాహితముగా ఉండేది. వారికంటూ ఏం ఉంచుకునేవారు కాదు, వారికంటూ ఏం లేదు. జనాలందరూ ఆనందంగా ఉంటే వారికి చాలు. ఇట్టి క్రమంలో, ఇట్టి అద్భుతమైన అంశంలో ఒక ముని బాలుడిని పిలిచారు. కొంతమంది ముని సేవకుల్ని పిలిచాడు. ఎవరు? శమిక మహాముని. అయ్యా, నువ్వు వెళ్ళు, ఈ విషయం, ఈ శాప విషయం పైష్టం తెలీదు, ఏదో అనుకుంటాడు అతను. ఎంతలో అతని పరిస్థితి ఎలా ఉంది తెలుసా అండి? ఎవరిది? ఆ పాముని విసిరి వెళ్ళిపోయాడే కానీ ఆ క్షణం నుంచి మనసులా లేదు. తాను రాత్రి వెళ్ళి పడుకుంటే ఏదో అంటే ఒక మృత సర్పం మీద పడుకున్నట్లుగానే కలగన్నాడు. ముందు రోజు ఎంతటి అద్భుతమైన విషయాలు చెప్పాడు కదా, అవునా చెప్పండి? ముందు రోజు వ్యాస మహర్షి ఎంత అద్భుతమైన విషయాలు చెప్పాడో, ఆ రికలెక్షన్ అవేవి గుర్తు తెచ్చుకుందామని సరే రావటం లేదు. ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ ముందు రోజు చెప్పిన వాటి విషయంలో ఒక్క విషయాన్ని నేను విస్మరించాను. పాశుపతాస్త్రాన్ని అందించినటువంటి యొక్క పరమేశ్వరుడు అర్జునుడికి అందించిన తర్వాత పరీక్షిత్ మహారాజు లాస్ట్గా క్వశ్చన్ అడిగాడు వ్యాస మహర్షుల వారిని. అయ్యా, మరి యుద్ధం జరిగింది కదా, పార్థసారథి విజయసారథిగా ఉన్నాడు కదా, మరి ఆ యుద్ధంలో ఎట్లా అర్జునుడికి, మా తాతగారికి కృష్ణ పరమాత్మ సహాయ సహకారాలని, సేవా ప్రేమ భావాన్ని ఆ కర్మయుక్తంగా అందించారో చెప్పండి అంటే, అది మాత్రం మనం విని తీరాల్సిందే. కొంచెం ఒక్కసారి ఇక్కడ పాజ్ ఇచ్చి ఎడిటింగ్లో మనం మళ్ళా అక్కడికి వెళ్దాం. కురుక్షేత్ర రణరంగంలో నేను మొదటే యుద్ధం చేయనన్నాడు అర్జునుడు. నేను చెయ్యను, ముందే గీతోపదేశం చేశాడు. నాయన, నువ్వు చెయ్యాలి, నీ వల్ల జరగాలి, ఇది జరిగితేనే ఈ భారతావనిలో, ఈ పుడమి మీద ధర్మం విరాజిల్లుతుంది అని చెప్పిన కృష్ణుడు అగ్నిహోత్రుడు నిన్ను రెండిచ్చాడు. ఏదది? అక్షయత్తునీరం. ఏ రథం ఇచ్చాడండి? మాట్లాడలేదు మీరు. ఏంటండి? ఆంజనేయ ధ్వజ రథం. ఏంటండి? గట్టిగా చెప్పాలి. ఏంటండి? మొదలుపెట్టాడు. అర్జునుడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకు ఇబ్బంది పడ్డాడంటే, జనరల్గా యుద్ధాలకు ఉపయోగించే రథాలు ఎలా ఉంటాయి? పైన యుద్ధం చేసేటువంటి యొక్క ప్లాట్ఫామ్, వేదిక ఎత్తుగా ఉంటుంది. ఆ బాణాలు తగలకుండా రథసారథి ఎక్కడుంటాడు? కిందగా ఉంటాడు. ఇప్పట్లాగా సెల్ ఫోన్లు, సిగ్నల్లు ఇవేవి లేవు. రైట్ లెఫ్ట్ ఇవేవి సిగ్నల్స్ లేవు. ఎటైనా వెళ్ళాలి అంటే, యుద్ధ రంగంలో అటు తిరగాలంటే, ఆ యుద్ధం చేసేటువంటి వాడు తన యొక్క కాలుతో ఆ భుజం మీద కానీ తల మీద కానీ రథసారథికి రైట్కి నొక్కితే రైట్కి వెళ్తాడు, లెఫ్ట్కి నొక్కితే లెఫ్ట్కి వెళ్తాడు. అందులోనూ యుద్ధం చేయడానికి అర్జునుడు వేసుకున్నటువంటి ఎప్పట్లో లాగా రేబాకు లేకపోతే నైకే షూస్ లేవు, ఇనుము బూట్లు వేసుకున్నాడు. ఇనుము బూట్లు అంటే ఇనుముతో చేసినటువంటి యొక్క పాదరక్షలను ధరించినటువంటి యొక్క అర్జునుడు సంశయిస్తున్నాడు కృష్ణ పరమాత్మను తాకడానికి. కృష్ణుడు చెప్పాడు, బావా, ఇప్పుడు నువ్వు రాజువి, నేను నీ బంటుని. నువ్వు యుద్ధ వీరుడివి, నేను నీ యుద్ధ రథానికి సారథిని. అంతే తప్ప అన్యమేవి మనసులో పెట్టుకోకు. ఒక సారథిని ఎలాగ నువ్వు ఆజ్ఞాపిస్తావో అలా ఆజ్ఞాపించు అని చెప్పాడు. చూసారా అండి? ఆ అద్భుతమైనటువంటి మాటను వింటే మనకు ఒళ్ళు పులకించాలి. అయిపోయింది. మొట్టమొదటి రోజు నాడు యుద్ధం అంతా అయిపోయింది. రాత్రి వెళ్ళిన తర్వాత గుడారాలో పడుకున్నాడు. అర్జునుడు ఒక్కసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ అని చూస్తే కృష్ణుడి యొక్క కణదల మీద, కణదలంటివి ఇవి బ్యాక్, ఆ కణదల మీద లొత్తలు ఉన్నాయి, ఇనప బూట్లు యొక్క లొత్తలు. అంటే ఇంకా ఒకటే రోజైంది కదా, లొత్తలు ఉన్నాయి. అదే ఇది ఈ భాగం, ఏమే రైట్? ఎస్, ఉన్నాయి, లొత్తలు ఉన్నాయి.
కృష్ణ నేను మాత్రం మరి రేపటి నుంచి యుద్ధం చేయను, నో, నిన్ను బాధించేటువంటి ఒక యుద్ధం నేను చేయలేను. అర్జున నువ్వు అలా అనకూడదు, మనం గెలవాలి, మనము గెలవాలి, అధర్మము ఓడాలి, ధర్మము గెలవాలి, నేను నీ పక్షాన ఉంటాను. మరి మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఆ రోజులు గడుస్తున్న కొద్దీ కృష్ణ పరమాత్ముని యొక్క శిరస్సు నుంచి కూడా రక్తధారలు కారాయి, రక్తధారలు. ఎంత కష్టం కృష్ణుడికండి. ఏం చెప్పాడండి? హాయిగా అర్జునుడు చేంజ్ చేసేవాడు తెలుసా? యుద్ధం అయిపోగానే, సాయంకాలం అయిపోగానే వచ్చేవాడు గుడారంలో హాయిగా సేద తీరేవాడు, రెస్ట్ తీసుకునేవాడు. కృష్ణ పరమాత్మ గుర్రాలు, మళ్ళీ రేపటి దీనికోసం యుద్ధం కోసం రెడీ అవ్వాలి కదా. ఆ గుర్రాలకి బాణాలు దెబ్బలు తగిలితే అవి రక్తధారలు, రక్తాన్ని స్రవిస్తూ ఉంటే వాటికి వెళ్ళి వాటికి మందులు పెట్టి, వాటికి కట్లు వేసి, వాటికి తిండి పెట్టి, వాటికి ఔషధాలు అందించి, వాటినంతటిని కూడా నిమిరి వాటిని సిద్ధం చేసేవాడు. అంటే ఒక భక్తుడిని రక్షించడానికి, ఒక ధర్మాచరణలోని నిమగ్నమై ఉన్నటువంటి యొక్క పరమాత్ముడు ఎన్ని శ్రమలకు ఓరుస్తారో ఆలనాడు మనం కృష్ణుని చూడొచ్చు, ఈనాడు మన స్వామిని చూడొచ్చు. గుర్రాలకి కట్లు కడుతుంటే, ఔషధాలు రాస్తుంటే, పాపం బాణాలు తగిలిన దెబ్బలకి తాడిల్లలేక ముఖాలు ఇలా అనుకుంటూ కళ్ళ వెంబడి గుర్రాలకి నీళ్ళు వస్తుంటే, స్వామి ఆ గుర్రాలకి, ఆ కృష్ణ పరమాత్ముడు ఆ గుర్రాల యొక్క కన్నీటిని తుడిచేవాట. గుర్రం యొక్క కన్నీరు తుడిచేయండి. ఆ కృష్ణతత్వాన్ని గుర్తెరిగినటువంటి యొక్క పరీక్షిత్ మహారాజుకి సరిగ్గా నిద్ర పట్టక ఉన్నటువంటి సమయంలో మరుసటి దినము ఆ మునీశ్వరుని యొక్క, శమిక మహాముని యొక్క ఆదేశానుసారము అతని యొక్క దూతగా, ఆ మునివర్యుల యొక్క దూతగా ఒక వ్యక్తి ఈ విషయాన్ని ఎవరికి చెప్పడానికి? పరీక్షిత్ చక్రవర్తికి. అయ్యా మీకు శాపం తగిలింది, ఇలా జరుగుతుంది, దయచేసి ఈ విషయాన్ని మునీశ్వరుల వారు మీకు చెప్పమన్నారు అనే అంశాన్ని చెప్పడానికి కొంతమందిని పంపించాడు. వాళ్ళు వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు ముఖద్వారం దగ్గర. అయ్యా రాజుగారిని కలవాలి. నో, కుదరదు, నథింగ్ డూయింగ్, గో. అప్పుడు ఏం చేస్తే తెలివితేటలుగా, రాజుగారుకు జయము కలుగుగాక, మహాచక్రవర్తుల వారికి జయము కలుగుగాక, మహాచక్రవర్తుల వారికి జయము కలుగుగాక, జయము కలుగని బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. బిగ్గరగా అరవడం మొదలు పెడితే అప్పుడు ఆటోమేటిక్గా పరీక్షిత్ మహారాజు చూసి, ఎవరు వాళ్ళు, ఎందుకు అరుస్తున్నారు, వాళ్ళని రమ్మనండి. వచ్చారు. అయ్యా మీరెవరు? అయ్యా మేము శమిక మహాముని యొక్క దూతలుగా వచ్చినటువంటి ముని దూతలం. అయ్యా మీకు శమిక మహాముని వారు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పమన్నారు, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచే అద్భుతమైన విషయాలు మొదలవుతాయి. మీకు చాలా ప్రాధాన్యత కూడా అంశం చెప్పమన్నారు. ఏమి, మీకేం కావాలి? మీ ఆశ్రమం ఇంకేం కావాలా? మీకు ఏమైనా సంక్షేమం కావాలా? నా నుంచి ఉపకారం కావాలా? ఏం కావాలి? ధనం కావాలా? బంగారం కావాలా? నా విధమైన ఏ సహాయం నాది మీరు అర్థించొచ్చారు, ఏది మీరు అడిగినా ఇస్తాను చెప్పండి అన్నమాట. అయ్యా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవేవి కాదయ్యా, ఈ పథకాలన్నిటికీ టైం లేదు ఇప్పుడు. ఇలాగా మీరు తెలుసో తెలియకో ఆవేశంలో ఒక మృత సర్పాన్ని మా గురువుగారి యొక్క మెడలో వేశారట. దానికి కోపోద్రిక్తులైనటువంటి యొక్క మా ఋషివర్యుల యొక్క కుమారుడైనటువంటి శృంగి దానిని తట్టుకోలేక, పితృ అవమానాన్ని భరించలేనటువంటి యొక్క శృంగి ఒక శాపాన్ని అందించాడు. అదేమంటే మాకు చెప్పడానికి కూడా నోరు రావటం లేదు. రానున్న 7 దినములలో పాము కాటుతో, సర్పం యొక్క ఘాతముతో, ఆ విష ప్రయోగముతో మీరు మరణిస్తారట అంటూ చెప్తూ, మీకు ఒక్క విషయం శమిక మహాముని వారు చెప్పమన్నారు. ఇది సత్యమా కాదా అని వారు దివ్య దృష్టితో ధ్యానంలో కూర్చొని చూడగా, అక్కడ కూడా అనేక మంది ఏమన్నారట శమిక మహాముని ఆశ్రమంలో, ఏదో పిల్లవాడు కదండి, వాడు ఇచ్చిన శాపం ఫలిస్తుందా, ఊరుకోండి అన్నట. దివ్య దృష్టితో రానున్న 7 రోజులు ఏం జరగబోతోంది? ఖచ్చితంగా పరీక్షిత్ చక్రవర్తి వర్యులు పాము కాటుతోనే మరణిస్తారట. ఆ దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. కానీ శమిక మహామునికి ఎంత కష్టం కదా, ఒక చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష. ఇదే విషయం చెప్పారు. మా మునివర్యులు కూడా చూస్తే దివ్య దృష్టిలో అదే సత్యమని తేలింది. కానీ ఒక్క మాట మాత్రం మీకు చెప్పమన్నారు శమిక మహాముని వారు. మీరు మాత్రం వినాలి.
మీరు మాత్రం మీ యొక్క ఆత్మజ్యోతి మీ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు మీరు శ్రీకృష్ణ సాన్నిధ్యాన్ని పొందుతారట అని చెప్పేట. మళ్ళీ ఏంటని తెలుసండి, ఆ వచ్చినటువంటి వారితోని మీరు ఎంతటి గొప్ప వార్త చెప్పారు. మొత్తం మీద ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు నేనే. మరణము ఎప్పుడు ఆసనమవుతుందో తెలియక జనులందరూ కూడా కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. కానీ మరణము పలానప్పుడని తెలిసిన తర్వాత ఈ క్షణము నుంచే నేను హరినామ సంకీర్తనలో, హరినామ స్మరణలో, ఆ కృష్ణ పరమాత్మిక ధ్యానములో, కృష్ణ పరమాత్మ లీలామృతంలో ఓలలాడి తరించి అంత్యములో వారికి దివ్య చరణామృతంలో లీనమయ్యే సదవకాశాన్ని కల్పించిన మీకు మీ శమిక మహాముని యొక్క పాదారంధములకు కోటి కోటి ప్రణామములు అని చెప్పేట. మహదానందభరితుడయ్యాడు. చచ్చిపోతావురా, చచ్చిపోతున్నావు నువ్వు, నీకు అదేం తెలుస్తున్నదా? మహదానందభరితుడయ్యాడు. వెళ్తున్నప్పుడు ఆ ముని దూతలుగా వచ్చిన శిష్యులకి అనేకమైన కానుకలనిచ్చి పంపించాడు. ద్వారంలోంచి బయటకు వస్తూనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. ఎవరు కనిపించారండి? గట్టిగా ఎవరు కనిపించారండి? బ్రాహ్మణుడు కనిపించాడు. ఇలా పిలిచేట, అయ్యా రండి అన్నట్ట. ఏమన్నట్ట, నేను నా పడక గదిలో అంతఃపురంలో నా శయనం మీద, నా పడుకునేటువంటి శయనం మీద నా కిరీటాన్ని మర్చిపోయాను, పోయి తిండి అన్నట్ట. బ్రాహ్మణుడికి రాజాజ్ఞ. వెళ్ళాడు, తేవడానికి వెళ్ళాడు. ఈలోపు జనమేజయుడు, ఎవరండి జనమేజయుడు? పరిశుద్ధుడిక దూరంగా ఆడుకుంటున్నాడు. ఒక 20 అడుగుల దూరంలో, 20 అడుగుల దూరంలో ఆడుకుంటున్నాడు. పరిగెట్టి వెళ్ళాడు, జనమేజయుడిని ఎత్తుకున్నాడు. నాన్న జనమేజయ, నీకు కొద్ది క్షణాల్లో పట్టాభిషేకం చేస్తున్నాను రా, నీకు కొద్ది క్షణాల్లో పట్టాభిషేకం చేస్తున్నాను. వాడికి ఏం తెలుస్తుంది? ఈలోపు ఆ వృద్ధ బ్రాహ్మణుడు కిరీటం తేవడం, సింహాసనం దగ్గరికి పరీక్షిత్ మహారాజు రావడం, జనమేజయుడిని ఆ పరీక్షిత్ మహారాజు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ పురోహితుని చేతుల్లో కిరీటం తీసి ఆ కిరీటం పెడుతున్నప్పుడు, అయ్యా బ్రాహ్మణోత్తమ మంత్రాలు చదవండి అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత. ఆ వృద్ధ బ్రాహ్మణుడు మంత్రాలు చదివాడు, అక్షతలు పురోహితమన్నాడు, వేసాడు. ఎంతటి గొప్పవాడు! 5 క్షణాల తరక ముందే మొత్తం చక్రవర్తి తన యొక్క స్థానాన్ని తన కొడుకు ఇవ్వగలిగినటువంటి అపరమైనటువంటి యొక్క జ్ఞానతత్వం కలిగినటువంటి కృష్ణతత్వాన్ని నింపుకున్నటువంటి యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క వైరాగ్య భక్తి జ్ఞానానికి కోటి కోటి ధన్యవాదాలతో హర్షధ్వానాలు మనం తెలియజేయాలి. ఈ వార్త గంటల వ్యవధిలో రాజ్యము, అడవులు, ప్రాకారములు, జనములు, దాసదాసీ జనములు, రాణులు, సామంత రాజులు, చక్రవర్తులు, ఆశ్రమాలు, ఈవెన్ శమిక మహామునికి కూడా తెలిసిపోయింది. రాజుగారు ఏమైందో తెలియదు కానీ చక్రవర్తుల వారు జనమేజయుడు అంటే 5 ఏళ్ళు 5 years, జనమేజయుడి వయసు కూడా 5 ఏళ్ళు, పరీక్షిత్ మహారాజుకి కూడా పట్టాభిషేకం 5 ఏళ్ళప్పుడే అయింది. ఏం తెలుసండి ఆ బిడ్డలకి? అప్పుడు వ్యాపించిపోయిన తర్వాత అందరూ వందల వేల సంఖ్యలో రాజప్రస్థానానికి చేరుకున్నారు. ఓ పరీక్షిత్ మహారాజా, ఏమి మీ నిర్ణయం? ఎందుకు మీ నిర్ణయం? అప్పుడు అతను చల్లగా, మెల్లగా, మృదువుగా, హాయిగా, శాంతముగా, ప్రేమగా, గోముగా, ముద్దుగా, లాలనగా, ఎంతో సంతోషంతో ఈ విషయం అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే పురోహితులు, కొంతమంది ఋషివర్యులు, ఆచార్యులు ఏమన్నారంటే, దీనికి విరుగుడు కనుక్కుందాం, మీకు శాపం పనిచేయకుండా చేద్దాం అంటే అప్పుడు చెప్పాడు పరీక్షిత్ మహారాజు, అయ్యా ఇది మీరు శాపం అనుకుంటున్నారు, నేను మాత్రం వరం అనుకుంటూ ఉన్నాను. నా కృష్ణ పరమాత్మను చేరుకోవడానికి ఒక వరం దొరికినప్పుడు నేను దాన్ని జారు విడుచుకోకూడదు అని వారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు చెప్పండి అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలో, ఒకడు జపము చెయ్యండి అన్నాడు, ఒకడు తపము చేయండి, తపస్సు చేయండి అన్నాడు, ఇంకొక పండితుడు వచ్చి మీరు దానాలు చెయ్యండి అన్నాడు, ఇంకోటి వచ్చి మీరు ధర్మాంతో ఈ 7 రోజులు కూడా పరిపాలన చెయ్యండి అన్నాడు, ఇంకోటి ఏమన్నా తెలుసండి, ఆ జనమేజయుడికి అన్నీ నేర్పించండి అన్నాడు, మీ భార్యకి ఏమైనా చెప్పాల్సి ఉంటే వీళ్ళు చెప్పండి అన్నారు. ఇలాగ కోటాను కోట్ల సలహాలు ఇస్తూ ఉండగా ఒక యవ్వనములో ఉండేటువంటి ఒక దిగంబరావతారి నడుచుకుంటూ
ఆ అద్భుతమైన తేజస్సుతో ఆ సభాస్థలి దగ్గరికి వచ్చాడు. వారే వ్యాస భగవానుల యొక్క అంటే విష్ణుమూర్తి అందించిన యొక్క వరప్రసాదమైనటువంటి యొక్క సుఖమహర్షి యొక్క దివ్య చరణామృతాలని తాకి కళ్ళకద్దుకొని వాటిని ముద్దాడి, అయ్యా మహాప్రభు, ఋషిమునివర్య, బ్రాహ్మణోత్తమ, వ్యాసకుమార, మీరు చెప్పండి, నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు నేనేం చేస్తే నా కృష్ణ సాన్నిధ్యాన్ని పొందగలను? మనకు కూడా ఇది, మనం ఏం చేస్తే మన స్వామి సాన్నిధ్యాన్ని పొందగలం? మనం ఏం చేస్తే అంత్యంలో మన దేహం నుండి ఆత్మ వెలువడేటప్పుడు, అది ఎప్పుడైనా కావచ్చు, పరంజ్యోతిలో లీనమవుతుంది. మనం ఏం చేస్తే చిదానందం చిదానందం శివోహం అనే విధంగా మన ప్రాణం పోతుంది. అది తెలుసుకోవాలి కదా, దానికోసం కదా ఇది. మీకు తెలుసో తెలీదో, ఒక మనిషి యొక్క ప్రాణం ఎలా పోతుందో తదుపరి జన్మ అదే విధంగా ఉంటుంది. కాబట్టి జననం ఎంత ఇంపార్టెంటో మరణం కూడా అంతే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మనం దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, భయపడిపోతున్నాం. మరణానికి భయపడకూడదు. మరణానికి భయపడకుండా మరణ సమయం వచ్చేంత వరకు కూడా ఏమి చేస్తే మరణము కూడా అద్భుతమైన భవసాగర తరణం అవుతుందో మనం తెలుసుకోవడానికి మనం అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, ఓ పరీక్షిత్ వర్యులా, ఓ చక్రవర్తి, వీళ్ళెవ్వరి మాటలు నమ్మకు, ఇవన్నీ తప్పు. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. ఒక్కటి నువ్వు చేస్తే చాలు, ఒక్కటే, రా కూర్చో. భగవత్ సంబంధమైన, భగవత్ కథాంశమైన, భగవత్ నామపరమైన, భగవత్ లీలామృతమైన, భగవత్ లీలానాటక వినోదమైన, భగవత్ సన్నుతితో కూడినటువంటిదైనటువంటి భాగవతం చెప్తాను, విను. భాగవతం వింటూ ప్రాణాన్ని విడు, కృష్ణ సాన్నిధ్యాన్ని నువ్వు పొందుతావు. అంటే శ్రవణము నవవిధ భక్తి మార్గాలు ఉన్నప్పటికీ, చిట్ట చివరిది ఆత్మనివేదనం ఉన్నప్పటికీ, వీటన్నిటికీ ఇంజన్ శ్రవణమే. ఎవరైతే శ్రవణము వినడము నిరంతరము కూడా మంచినే వింటూ దైవనామాన్ని వింటూ దైవ సంకీర్తనం వింటూ ఉంటారో, వింటూ భగవంతుని యొక్క పాదాల చెంత ఉంటారనే అంశాన్ని సుఖమహర్షి ప్రకటించినట్లుగా, అప్పుడు సుఖమహర్షి ఇంకో మాట చెప్పాడు, పరీక్షిత్, చాలా జాగ్రత్త, పరీక్షిత్ చాలా జాగ్రత్తగా విను. సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి దైవ శ్రవణము అనేటువంటి యొక్క నావ, దానికి చొక్కాని పరమాత్ముడు, నావికుడు ఎవరో మరెవరు కాదు, ఆ కృష్ణ పరమాత్మే నావికుడిగా నడిపిస్తాడు. ముఖ్యంగా శ్రవణము చాలా ప్రధానమైనది అని చెప్పాడు. ఎంతో ఆనందయుక్తమైనటువంటి వేళ. పరీక్షిత్ మహారాజు దీన్ని శాపముగా భావించలేదు. ఎలా భావించాడు? గట్టిగా ఎలా భావించాడు? వరముగా భావించాడు. భగవంతుడు మనందరికి కూడా శక్తిని, భక్తిని, యుక్తిని ప్రసాదించి ముందుకు నడిపించాలని ఆ పరీక్షిత్ మహారాజు వారు సుఖమహర్షి దివ్య వచనామృతము ద్వారా విన్నటువంటి యొక్క భాగవతములోని మరిన్ని అద్భుతమైనటువంటి ఘట్టములు, వాటిలో ఉండే బంగారుమయ కృష్ణ తత్వములు, శ్రవణాధారముగా వచ్చిన మోక్షప్రాప్తి, వీటి క్రమానుగతంలో రేపటి రోజుకు మనం అడుగు పెడదాం. అప్పటి వరకు సుఖమహర్షి దివ్య చరణాల చెంత మనము కూడా కూర్చొని పరీక్షిత్ మహారాజుతో పాటు భాగవతాన్ని వింటున్నట్లుగానే భావన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.